హలో ఆల్ వెల్కమ్ టు థైవ్యూ. 'చాంపియన్' మూవీ ఎలా ఉంది అంటే ఇట్స్ డీసెంట్. ప్లస్ పాయింట్స్ అంటే రోషన్ యాక్టింగ్, అనస్వర స్క్రీన్ ప్రెజెన్స్, కొన్ని మంచి మూమెంట్స్ అండ్ స్టోరీలో ఉన్న ఎమోషన్. నెగెటివ్స్ అంటే ఫస్ట్ హాఫ్ అంతా సెటప్‌కే తీసేసుకున్నారు. సెకండ్ హాఫ్ కొంచెం స్ట్రెచ్‌డ్ అనిపించింది. డైరెక్షన్ స్ట్రాంగ్‌గా లేదు. ట్రైలర్‌లో చెప్పినట్టే కథ ఒక ఊరు. ఆ ఊరికి అనుకోకుండా వచ్చిన కుర్రోడు ఆ ఊరు కోసం ఏం చేశాడు? ఇదే లైన్. ఇది యాక్చువల్లీ తెలంగాణ బైరనపల్లిలో జరిగే స్టోరీ. రియల్ స్టోరీ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి తీశారు. ఈ 'దురంధర్' నుంచి రియల్ ఇన్సిడెంట్స్ మీద స్టోరీస్ భలే ఇంట్రెస్టింగ్‌గా ఉంటున్నాయి. ఈ మూవీ గూడా అందుకే ఫ్రెష్ అనిపించింది. 'రజా గార్స్' కాన్సెప్ట్ మీద ఎళ్తది. కానీ 1948లో అయ్యే స్టోరీ కాబట్టి అప్పటి ఇండియా ఎలా ఉంది? అప్పటి పల్లెటూరులో ఏం జరిగింది? ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయడానికే టైం తీసుకుంటారు. అనస్వర రావడానికే చాలా టైం పడతది. ఆ ఊరు అండ్ జనం బాగానే ఉన్నా స్టోరీ ఇంటర్వెల్ వరకు ఏమి ఎక్కువ మూవ్ అయినట్టయితే అనిపించదు. నాకు ఫస్ట్‌లో ప్లస్ అనిపించింది 'గిరగిర' సాంగ్ అండ్ ప్రీ ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్. ఈ యాక్షన్ ఎపిసోడ్ బాగా వర్క్ అయింది. సెకండ్ హాఫ్ కొంచెం ఫాస్ట్ పేస్డ్ ఎళ్ళుంటే బావుండు అనిపించింది. ఇంకా అదే పాయింట్ మీద ఏమవుద్దో మనకు తెలుసు అన్నప్పుడు కట్టె కొట్టి తెచ్చా అన్నట్టు ఉండాలి. మంచి మూమెంట్స్ ఉంటాయి. గోల్ సీన్ గాని, ఫాదర్ ఎమోషన్ గాని, క్లైమాక్స్ గాని ఇవి బావుంటాయి. కానీ వీటికి లీడ్ రావడానికి చాలా టైం పడతది. అండ్ ఇప్పుడు యాక్షన్ సీన్ అవుతుంది అనుకుందాం. ఆ యాక్షన్ సీన్‌ని సగం పోర్షన్స్ చాలా హై ఇచ్చేలా డిజైన్ చేస్తే దాని తర్వాతొచ్చే లో మూమెంట్ సరిగ్గా డీల్ చేయలేరు. రాజమౌళి గారు అంటారు కదా! ఒక ఎమోషన్ ఎంతసేపు హోల్డ్ చేయాలనేది చాలా క్రూషియల్ అని. ఈ మూవీలో నాకు మిస్ అయిందనిపించింది అదే. కానీ మూవీ టెక్నికల్లీ సాలిడ్ ఉంది. ఫాదర్ సెంటిమెంట్ బావుంది. నేను సర్ప్రైజ్ అయ్యా. రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది. టీఎఫ్ఐకి ఇంకో టాలెంటెడ్ హీరో వచ్చాడని ఫిక్స్ అయిపోవచ్చు. అనస్వర కూడా బానే చేసింది. ఇంకా వీళ్ళ పోర్షన్స్ ఎక్కువుంటే బావుండనిపించింది. ఊర్లో ఉండే వాళ్ళకి పే ఆఫ్ ఇస్తారు. కానీ కొన్నిసార్లు లెంత్ ఎక్కువుంటదనమాట. కొన్ని సీన్స్‌లో రైటింగ్ వెరీ బేసిక్ అనిపించింది. అండ్ విలన్ క్యారెక్టర్ వీక్ అనిపించింది. అంత స్ట్రాంగ్ ఫోర్స్‌లా అనిపియలేదు. ఇదే మెయిన్ డ్రాబ్యాక్. ఇప్పటివరకు స్లోగా వెళ్తూ లాస్ట్‌లో రష్ చేసేస్తారు. మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చింది ఇన్‌కన్సిస్టెన్సీ వల్ల. స్టోరీ అంతా గూడా ఒకటే ప్లేస్‌లో అవుతది. స్వప్న సినిమాస్ ప్రొడక్షన్ క్వాలిటీ వంక పెట్టలేం. కానీ కోట పడిపోయే సీన్ వీఎఫ్ఎక్స్ బాలేదు. ఇన్ని ఇయర్స్ తీసినప్పుడు ఇలాంటి బేసిక్ మిస్టేక్స్ ఉండొద్దనేదే పాయింట్. బట్ ఏది బాగా వర్క్ అయితే మూవీ కనెక్ట్ అవుతామో ఆ పాయింట్స్ అయితే టిక్ చేశారు. అందుకే డీసెంట్ అనే ఫీలింగ్ అయితే వచ్చింది. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గారి రీ ఎంట్రీ ఎలా ఉంది అంటే ఓకే అనిపించింది. ఈ క్యారెక్టర్ ఇంకా సాలిడ్‌గా రాసుండాల్సింది. 'మిక్కీ జే మేయర్' మ్యూజిక్ బాగా హెల్ప్ అయింది. 'ప్రదీప్ అద్వైతం' తీసుకున్న లైన్ బావుంది. రైటర్‌గా మంచి పే ఆఫ్స్ అండ్ మూమెంట్స్ రాసుకున్నారు. కానీ ఆ మూమెంట్‌ని స్క్రీన్ మీదకి 100% ట్రాన్స్‌లేట్ చేయలేకపోయారు. నెవర్‌దెలెస్ నాకైతే ఎమోషన్ వర్క్ అయింది. అక్కడి వరకు డైరెక్టర్ గారు సక్సీడ్ అయ్యారు. అదండి మా రివ్యూ. క్రిస్మస్ రివ్యూస్‌లో ఇది ఫోర్త్‌ది. నెక్స్ట్ 'పతంగ్', 'స్ట్రేంజర్ థింగ్స్' ఇవన్నీ కవర్ చేస్తాం. మీరు కూడా మూవీస్ అన్నీ చూస్తే ఏది నచ్చింది? ఏది ఫస్ట్ వెళ్దాం అనుకుంటున్నారు? కామెంట్ చేసేయండి. 'చాంపియన్' అయితే చెప్పా కదా! ట్రైలర్ నచ్చితే సినిమాలో ఖచ్చితంగా కూర్చోగలరు. సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని రివ్యూస్‌తో మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థైవ్యూ.